సో హాయ్ అండి, మీ పేరు? శారద. శారద, చెప్పండి, మరి కొన్ని రోజుల్లో పిఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మళ్ళీ మోదీ రావాలా లేకపోతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రావాలా? మోడీ. మోడీ ఎందుకు? అంటే చాలా డెవలప్మెంట్స్ చేసింది కదా ఇప్పటి వరకు. లైక్ స్టూడెంట్స్కి అయినా లేకపోతే పెద్దవాళ్ళకైనా చాలా మందికి యూజ్ అయ్యేలాగా చాలా డెవలప్మెంట్స్ చేసిండు. ఓకే, చెప్పాలంటే లైక్ అయోధ్య, ఇంకా మెట్రో స్టేషన్స్, ఇంకా స్టూడెంట్స్ కోసం మన్ కీ బాత్, ఓకే, ఇంకా హైవే ఇట్లా ట్రాఫిక్ లేకుండా ఇంకా చాలా యూజ్ అయ్యే చేస్తున్నాడు కదా. సో అందుకే మోడీ రావాలని. ఓకే, మళ్ళీ మనకి పిఎంగా మళ్ళీ మోడీ గారే వస్తే మీ తరపు నుంచి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలి, మీరు ఏం చేయాలనుకున్నారు? స్టూడెంట్స్కి మీకు అలాంటివి ఇంకేమైనా చేయాలని మీ తరపు నుంచి ఏమనుకుంటారు? లైక్ స్టూడెంట్స్ కోసం అయితే ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నా. లైక్ ఎలాంటి చేంజెస్? లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ స్టూడెంట్స్కి అలాంటి వాళ్ళకి స్కిల్స్ వచ్చేలా చూడట్లేదు, లైక్ అకాడమిక్ పరంగా చూస్తున్నారు. సో కాలేజెస్లో స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలి. ఇంకా వాటర్ అంతా రివర్స్లో అలా బాగుంటలే కదా, సో వాటిని క్లీన్ చేయాలి. ఓకే, ఇంకా ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ కాకుండా ప్లాన్స్ అవన్నీ పెట్టాలి. థ్యాంక్ యూ శారద, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? గణేష్. గణేష్ గారు, చెప్పండి, కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మోడీ గారు రావాలా రాహుల్ గాంధీ గారు రావాలా? మోదీ గారే మేడం నెక్స్ట్. ఎందుకు? ఎందుకంటే ఆయన పరిపాలన మంచిగా రావడానికి అంత సీన్ లేదు, రాజకీయ అనుభవం లేదు ఆయనకు. నరేంద్ర మోడీ గారు రాజకీయ అనుభవం ఉన్నది. ఓకే, ఆయన మళ్ళీ వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలనుకుంటున్నారు మీరు? చేస్తాడమ్మా, అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి చేస్తాడు ఇప్పుడు కూడా. ఓకే, సో మోదీ గారే రావాలి. నరేంద్ర మోడీ రావాలమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? చైతన్య. చెప్పండి, ఇప్పుడు పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి నరేంద్ర మోడీ గారు రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా? మీ ఉద్దేశం ప్రకారం ఎవరు రావాలి? మనకు మన నరేంద్ర మోడీ గారు వస్తేనే బెటర్ నాకు. ఎందుకు బెటర్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ రెండు అంటే 10 సంవత్సరాలుగా మనల్ని పరిపాలిస్తున్నారు, మన దేశాన్ని మొత్తం పరిపాలించారు. బిఫోర్ నరేంద్ర మోడీ మన దేశం ఒకలా ఉంది. ప్రెసెంట్ నరేంద్ర మోడీ వచ్చాక మనకు చాలా డెవలప్మెంట్ ఉంది. నాకు తెలిసి నరేంద్ర మోడీ ఈజ్ బెస్ట్ ఫర్ ఇండియా. ఓకే, సో మళ్ళీ మోడీ గారే రావాలనుకుంటున్నారు. మీరేంటి, స్టూడెంటా లేకపోతే? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, మరి మీ తరపు నుంచి జాబ్స్ పరంగా కానీ స్టూడెంట్స్కి స్టడీస్ పరంగా కానీ మళ్ళీ మోడీ గారు వస్తే మీరు ఏం కోరుకుంటారు, రిక్వెస్ట్ ఏం చేస్తారు? ఏం కోరుకుంటా అంటే ఆన్ టైం మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కావాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? గణేష్ అండి. గణేష్ గారు, చెప్పండి, ఇంకొన్ని రోజుల్లో మనకి పిఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మనకి మోడీ గారే రావాలా లేకపోతే వేరే ఎవరైనా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకెవరైనా వస్తే బాగుంటుందా? రాహుల్ గాంధీ ఎందుకు? అంటే ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా యాక్సిడెంట్స్లో చనిపోయారు కదా, సో వాళ్ళు బాగా, అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ లో చనిపోయారని చెప్పి పిఎం రావాలనుకుంటున్నారా లేకపోతే మన దేశ అభివృద్ధి కూడా చూస్తారా? లేదు, వాళ్ళు అంటే యూత్ కదా, యూత్ గురించే చూస్తారు రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ వస్తే మంచిది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 10 years మన మోడీ గారు పాలించారు కదా, ఈ 10 years లో మీకు ఏంటి డెవలప్మెంట్స్ ఏం కనిపించలేదా లేకపోతే ఎందుకు వద్దనుకుంటున్నారు? మాకైతే ఏం డెవలప్మెంట్స్ అనిపించలేదు. ఏమనిపించలేదు? ఇప్పుడు మీరు మెట్రోలో జర్నీ చేస్తున్నారా? మెట్రో ఆయన ఇంట్లో నుంచి చేయట్లేదు కదా నార్మల్ గా నేను చెప్తున్నా. అంటే నేను ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నానంటే మీరు అన్నారు వాళ్ళ ఫ్యామిలీ కొన్ని యాక్సిడెంట్స్ లో చనిపోయారు అని. మీరు కేవలం యాక్సిడెంట్స్ వల్ల చెప్తున్నారు, కాకపోతే దేశం అభివృద్ధి చెందే దాని గురించి కాదా అని అడుగుతున్నా. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా అభివృద్ధి చెంది, అప్పుడు నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాళ్ళు కూడా చేశారు అప్పటి నుంచి. సో మాకు తెలిసినంత వరకు చెప్పినంత. ఓకే, సో రాహుల్ గాంధీ గారు వస్తే డెవలప్ అవుతుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? చరణ్. చరణ్ గారు, చెప్పండి, కొన్ని రోజుల్లో పిఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మీకు ఎవరు రావాలనుంది, మోడీ గారా రాహుల్ గాంధీ? ఎందుకు? అంటే ఆయన చాలా రూల్ చేసిండు. నెక్స్ట్ పాకిస్తాన్కి అపోజ్గా నిలిచిండు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా అట్లా చేయలేదు. అండ్ ఆయనే అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళ పార్టీలోనే మనకు 2 times సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అండ్ మళ్ళీ సిటీ కూడా డెవలప్ అవుతుంది. ఆల్సో మళ్ళీ ఇంతవరకు కూడా మళ్ళీ కాశ్మీర్ని కూడా మన ఇండియాలో కలిపిండు. సో మోదీ గవర్నమెంట్ వల్లనే ఇది అంతకుముందు ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇది కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ రామ్ మందిర్ కట్టిస్తున్నాడు. సో దానివల్ల కూడా ఎక్కువ డెవలప్మెంట్ అయింది. ఇంతవరకు అయితే ఏ గవర్నమెంట్ అయితే తీసుకురాలేదు. సో ఇదే గవర్నమెంట్ ఉంటే ఇంకా ఇండియాని మేబీ సమ్ అదర్ డెవలప్డ్ కంట్రీగా చూడొచ్చు అని అట్లా. సో ఫ్యూచర్లో మోడీ గారు వస్తే ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు?
మేబీ ఇప్పుడు ఢిల్లీలో ఒకటి జరిగింది కదా మనకి గ్రీన్ సిటీ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, దాన్ని ఎక్కువ ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. సో మన హైదరాబాద్లో కూడా పొల్యూషన్, హైదరాబాద్లో బెంగళూరులో కూడా ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో మేబీ అది కూడా తను వీళ్ళ గవర్నమెంట్ ఉంటే బెటర్గా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో దాన్ని ఇంకా యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు మోదీ కూడా. సో ఇది కూడా బెటర్ ఆపర్చునిటీ ఫర్ యూత్ అని. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? రాంబాబు. రాంబాబు గారు చెప్పండి, మరికొన్ని రోజుల్లో పీఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి నెక్స్ట్ పీఎం మోడీ గారు రావాలా, రాహుల్ గాంధీ గారు రావాలా? మీ అభిప్రాయం ప్రకారం ఎవరు రావాలి? మోడీ అనే వ్యక్తి అసలు పీఎంగా వద్దు. అదర్ పార్టీ ఎవరైనా పరే, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ రావాలని చెప్పట్లా. ఏ పిఎం క్యాండిడేట్ వచ్చినా కూడా మోడీ అనే వ్యక్తి అసలు పిఎంగా ఉండడానికి 0% అర్హత ఉంది అతనికి. ఓకే, సో మీరు అంత స్ట్రాంగ్ గా బల్ల గుద్ది చెప్తున్నారు కదా, దానికి రీజన్ ఏంటి? 100 రీజన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఓకే, చెప్పండి. ఏంటి, అతనికి ఫస్ట్ వాల్యూస్ తెలీదు. ఏంది ఇప్పుడు ఇది మన కంట్రీ, ఈ అన్ని మతాలు అన్ని కులాలు కలిపి ఉన్న కంట్రీ. అది ఈ రోజు ఫామ్ అయింది కాదు. ఈరోజు వేరే మతాల వాళ్ళని, వేరే కులాల వాళ్ళని చిన్న చూపు చుట్టడం, వాళ్ళని పర్టికులర్గా నోటీస్ చేయటం, పాయింట్ చేయటం, అది 200% రాంగ్ అంటే రాంగ్. ఇంకొకటి ఏం చెప్తాను, ఈ 10 yearsలో మోడీ ఏదో దేశాన్ని పెద్ద డెవలప్ చేశాడని చెప్తారు కదా. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు ప్రతి స్టేట్లో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి ఫ్లైటు దేశం దాటిపోయే వల్ల నంబర్ ఎంత? దేశం డెవలప్ అయి ఉంటే ఆల్రెడీ 10 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చిన నెంబర్ ఎంత? ఈ 10 yearsలో దేశం దాటిపోయిన నెంబర్ ఎంత? సింపుల్ లాజిక్. ఒకవేళ దేశం బాగుపడి ఉంటే, డెవలప్ అయి ఉంటే, మేక్ ఇన్ ఇండియా ఉంటే, ఇవన్నీ ఉంటే దేశం దాటి ఎందుకు పోతున్నారు? ట్రైన్లో ఎక్కే నెంబర్స్, బస్సులో ఎక్కే నెంబర్స్, ఫ్లైట్లో ఎక్కే నెంబర్స్, ఏ నెంబర్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, ఏ నెంబర్ ఎక్కువ ఉంటుంది? సింపుల్ ఎగ్జాంపుల్ అవి. అందుకే వద్దు. ఏం జరిగింది ఒకటి చెప్పండి, ఆయన వల్ల ఏం జరిగింది. ఇంకొకటి చెప్తా, మోడీ అనే వ్యక్తి ఇప్పుడు 75 సంవత్సరాల కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసింది అంటాడు. 200% రాంగ్. ఎందుకు రాంగ్ అంటానంటే, ఈరోజు ఇండియా మిలిటరీ ఎంత పెద్ద మిలిటరీ ఉంది ఇండియాకి. ఇండియన్కి ఎంత పెద్ద ఎయిర్ ఫోర్స్ ఉంది, అలా ఇండియాకి ఎంత పెద్ద నేవీ ఉంది. అట్లా ప్రతి సెక్టర్ చూసుకోండి. ఈరోజు శ్రీహరికోటలో రాకెట్లు చంద్రుడి మీదకి వెళ్ళిందంటే ఈరోజు మోడీ పెడితే ఎలా? 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఇంకొకళ్ళు దానికి స్టెప్ బై స్టెప్ బేస్ వేసుకుంటూ వస్తే ఈ రోజుకి చంద్రమండలంకి వెళ్ళింది. ఆయన అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ వేసిన స్టెప్పులు ఎక్కి ఈరోజు అక్కడికి వెళ్ళే స్థాయికి ఆయన పిఎం అయ్యాడు అంతే. అందులో ఆయన వల్ల వెళ్ళిందంటే నేనైతే 1% కూడా యాక్సెప్ట్ చేయను. సో మరి ఆయన మోడీ గారు 10 years నుంచి పరిపాలించారు, ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. మరి వేరే కొత్త గవర్నమెంట్ వస్తే అప్పుడు ఎలా ఉంటుంది? డెవలప్మెంట్స్ ఉంటాయా? ఉందంటున్నారు మీరు? ఇప్పుడు 10 years నుంచి ఆయన చేస్తున్నారు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది, ఏంటి ఎలా చేయాలి పథకాలు. అలా అయితే 75 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వస్తే డెవలప్మెంట్స్ ఉంటాయంటారా? అరే, డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ వల్ల ఏది ఉండదు. ప్రైవేట్ సెక్టారే దేశాన్ని, ప్రపంచాన్ని డెవలప్ చేస్తూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్లో చూసుకోండి, ఈ స్టేట్లో ఒక గచ్చిబౌలిలో ఇంకొక ఏరియా చూసుకోండి, అందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత, డెవలప్మెంట్లో ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ ఎంత. అలానే ప్రతి చోట ప్రతి స్టేట్లో ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ జస్ట్ పర్మిషన్స్ ఇస్తుంది అంతే. కాకపోతే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఈ ఇండస్ట్రీకి పర్మిషన్ ఈ టైంలో ఇవ్వాలా వద్దా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాలానుగుణంగా డే బై డే చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ని బట్టి ఈరోజు వీళ్ళు కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు అంతే తప్ప వీళ్ళు స్పెషల్గా చేసింది ఏమీ ఉండదు, లేదు. ఓకే అండి, మరి మోడీ గారు కాకుండా వేరే ఎవరైనా వచ్చినా కూడా ఫస్ట్ రావాల్సిన చేంజెస్ ఏమనుకుంటున్నారు మీరు? ఫస్ట్ మతాలను పాయింట్అవుట్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బతికే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది, హక్కు ఉంది. ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పిచ్చి పని అమెరికన్స్ చేశారనుకోండి, మీరు ఇండియన్స్, ఇది మీ మతం కాదు, మా కల్చర్ కాదు, మీరు వెళ్ళిపోండి అంటే ఇప్పుడు వాళ్ళందరూ వస్తే మన దేశం దాటిపోయిన నెంబర్ అంతా తిరిగి వస్తే మన దేశంలో అసలు బతికించగలుగుతారు వీళ్ళు? మన దేశం నుంచి ఎన్ని లక్షల మంది వేరే కంట్రీస్కి వెళ్ళి ఉంటారు, వాళ్ళందరూ మీరు మీ కంట్రీకి వెళ్ళిపోండి అని పంపించేస్తే ఇప్పుడు ఇక్కడ అసలు మనకు తినడానికి తిండి దొరికేంత సఫిషియెంట్ ఉందా? మోడీ గవర్నమెంట్లో ఉంటుందా? ఆయన చేయగలరా? ఓకే అండి, థ్యాంక్ యూ రాంబాబు గారు. హలో అండి, మీ పేరు? నాగరాజ్ గారు చెప్పండి, మరి నెక్స్ట్ పిఎం ఎవరు రావాలి? మోడీ గారు రావాలా, రాహుల్ గాంధీ గారు రావాలి? ఎవరు రావాలనుకుంటున్నారు? నేనైతే మోడీ. ఎందుకు? మోడీ కాబట్టి సనాతన ధర్మం చాలా వరకు తీసుకొచ్చిండు, హిందూ అది అన్ని దాంట్లో. ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్లో అయితే పాలిటిక్స్ వేరే ఉండదు, ఇప్పుడు మొత్తం అన్ని ఇండియా బార్డర్ మొత్తంలో లాగేసాం.
అది నేను బాగా చదువుతుంది, దానికోసమని నేను చూస్తున్నాను. ఈవెన్ గంగా నది కూడా చాలా క్లీన్ చేశాడు, మెయిన్ థింగ్. ఇవి నేను న్యూస్ ఎక్కువ ఫాలో అవుతున్నాను కాబట్టి విన్నాను వల్ల. మళ్ళీ చాలా వరకు ఆర్మీ పొజిషన్ చాలా వరకు రిలీజ్ చేశారు. నేషనల్ హైవేస్ కూడా మళ్ళీ రన్నింగ్ చేస్తున్నారు. ఇవి ఉంది, అందుకే నేను మోడీకి సపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు మోడీ గారు చాలా చేశారని చెప్తున్నారు కదా, మళ్ళీ మోడీ గారు వస్తే ఇంకా ఎలాంటి చేంజెస్ రావాలి, ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలనుకుంటున్నారు? చేంజెస్ అనేది అది వాళ్ళ మీద డిసైడ్ అయి ఉంటుంది, మన మీద. అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఇంకా ఇక్కడ ఏమైనా మన దేశంలో ఇంకా ఎలాంటిదైనా డెవలప్మెంట్ అవ్వాలా, జాబ్స్ పరంగా కానీ స్టూడెంట్స్కి స్టడీస్ పరంగా కానీ, ఇంకా మీరు మీ ఉద్దేశంలో ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలి? స్టూడెంట్స్కి ఎలా అయినా ఐటీ కంపెనీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, అది కంపల్సరీ. కాకపోతే కొంచెం టైం పీరియడ్ పడుతుంది. బట్ ఎవరైతే అన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నారో వాళ్ళ మీద కొంచెం డెవలప్ చేస్తే బెటర్. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎలా అయినా చేయగలుగుతారు బిజినెస్ ఏదైనా, బట్ అన్ ఎడ్యుకేషన్ పీపుల్స్ గురించి ఫస్ట్ చూడాలి. నా ఒపీనియన్ అయితే అదే మెయిన్ థింగ్. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎలా అయినా కంపల్సరీ జాబ్, ఏదో బిజినెస్ ఐడియా ఏదో ఒకటి కంపల్సరీ. ఆన్లైన్ రంగం ఇప్పుడు డిజిటల్ మార్కెట్ వచ్చింది, కంప్లీట్ డిజిటల్తో ఏదో ఒక లింక్ తోటి వచ్చేస్తారు కంప్లీట్. బట్ అన్ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు, విలేజ్లోనే ఉంటారు. విలేజ్లో డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా సిటీ లెవెల్కి వచ్చేస్తారు ఈజీ, అంతే. థ్యాంక్ యూ అండి.